ఇప్పుడు నవ్వుకున్నారు. ఈ ఇంపాక్ట్ అంటే మోడీ గారి లీడర్షిప్ తాలూకు ఇంపాక్ట్ ఏపీ మీద ఈసారి ఉంటుంది అనుకుంటున్నారండి? డెఫినెట్ గా వస్తుందండి. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా తిరుగుతున్నాం మన ఆంధ్ర వాళ్ళం. ఇండియా మొత్తం ఉన్నాం మన ఆంధ్ర వాళ్ళం. చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు మన ఆంధ్రాలో. వాళ్ళందరికీ తెలుసు కదా నిజాలు. అక్కడే స్టక్ అయిపోయిన వాళ్ళకి తల్లిదండ్రులు ఇప్పుడు ఈ జనరేషన్ ఉండే తల్లిదండ్రులు తొలగిపోయి ఉండొచ్చు. బికాస్ ఆఫ్ మీకు తెలుసు జనరేషన్స్ మారాయి ఇప్పుడు. అవును. అందరు రైతు బిడ్డ కూడా వచ్చేసి మనకి హ్యాపీగా చదువుకొని కాలేజీలు చదువుకొని యుఎస్ యూఎస్ వెళ్ళిపోయి ఉన్న వాళ్ళకి మనకి మన ఫ్యామిలీస్ చాలా మంది చాలా ఉన్నారు మంది. రిలేషన్స్ ఫ్యామిలీస్ లోనే. అవును. అంత ఇప్పుడు జనరేషన్ అది. వాళ్ళ ముందు వాళ్ళందరూ అక్కడే ఉండిపోయారుగా. వాళ్ళకి ఎందుకు తెలుస్తుంది? ఇప్పుడు బయటకు వచ్చిన వాళ్ళకి నిజాలు తెలుసుగా. అవును. ఆ నిజాలు తెలిసినప్పుడు 100% వాళ్ళు వచ్చి చెప్పినప్పుడు మాట వినాల. అది ఆ కాన్సెప్ట్ రావాలి. నువ్వేం చెప్పేది నాకు అనుకోకుండా కొంచెం తల్లిదండ్రులు కూడా పిల్లల మాటలు వింటే చాలా డిఫరెన్స్ వస్తాయి. బాగా చెప్పారు. అంటే సీనియర్ ఓటింగ్ కూడా యాడ్ అవ్వాలి. మరి ఈ పిల్లలు ఎంతవరకు వాళ్ళ ఫాదర్ మంది ఎంత బాగా ఎడ్యుకేట్ చేసి మేము కూడా మర్యాదగా బ్రతుకుతున్నాము, ఎందుకు బ్రతుకుతున్నామో దాని నిజాలు చెప్తే ఆటోమేటిక్ గా అవేర్నెస్ వచ్చి పిల్లల కోసం, ఎందుకంటే వాళ్ళ ఏజ్ లో అయిపోయి వాళ్ళ పిల్లల కోసం కదా, నెక్స్ట్ వాళ్ళ పిల్లల కోసం కదా, ఎప్పుడైనా ఫ్యూచరే కదా ప్లానింగ్. అంతే. సో దాన్ని బట్టి ఈసారి ఓటింగ్ జరగాలని ఇది జరగాలైనా జరుగుతుంది. ఇంకా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు తమిళనాడు ఎందుకు వచ్చింది అంటే అందుకే వచ్చింది. రైట్. ఇప్పుడు ఆంధ్రాలో కూడా మనకేదో ఇవి ఇవ్వలేదని బీజేపీ మీద ఒక చిన్న ఇది ఉండింది లాస్ట్ ఎలక్షన్స్ అసలు ఏముంది. బట్ ఈసారి చిల్లిన ఒక చేంజ్ ఎందుకు వచ్చింది? ఇలాగే ఈ జనరేషన్ అంటే మీకు అర్థమవుతా ఎడ్యుకేటెడ్ జనరేషన్ అవన్నీ వాళ్ళకు తెలిసి వాళ్ళు నిజాలు చెప్పడం వల్ల ఈ తెలియకుండా స్టార్ట్ అయింది ఈ మార్పు, ఓటర్లో మార్పు. అది ఎంత టైం తీసుకుంటుంది. అది ఈ ఎలక్షన్స్ కి వచ్చేస్తుందా, నెక్స్ట్ ఎలక్షన్స్ కి వచ్చేసరికి ఆ మార్పు బాగా కనిపిస్తుందా, దీని నుంచే స్టార్ట్ అవుతుందా అన్నది ఈసారి ప్రాసెస్ కూడా కొంచెం. అంటే మరి పవన్ కళ్యాణ్ గారి తాలూకా బాగా చాలా ఫోర్స్ గా ఆయన ఈసారి చాలా బాగా డీప్ రూటెడ్ గా తిరిగారు ఆయన. అండ్ ఆయన సభలకి వాటికి సమావేశాలకి మంచి స్పందన కూడా వస్తుంది. అవును. దాని మీద మీ తాలూకా ఒపీనియన్ ఏంటి సార్? 100% నేను మర్చిపోయాను, ఇందాక డిస్కషన్ లో మాట్లాడుతున్నాం కానీ నేను మెయిన్ చెప్పాల్సింది ఏంటి, హేమరత్నం గారి సినిమా హరిహర వీరమల్లులో చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ వేస్తున్నాను. ఆల్రెడీ చాలా పెద్ద షెడ్యూల్స్ జరిగాయి. ఇంకా ఫినిషింగ్ ఒక షెడ్యూల్ చేస్తే అయిపోతుంది, చేసేస్తాము. అది కూడా దగ్గర డేట్ ఏదో అడుగుతున్నారు. సో అది పక్కన పెడితే ఏదో చెప్పడం మర్చిపోయా. హరిహర వీరమల్లుది సార్ ఎప్పుడైనా సరే ఇవాళ విజయ్ గారు ఉన్నారు తమిళ్ విజయ్ గారు ఎందుకు పార్టీ పెట్టవలసి వచ్చింది? బ్యూటిఫుల్ రెమ్యునరేషన్, ఆల్మోస్ట్ లైఫ్ చూసినప్పుడు ఆయనకు తెలుసు ఎంత కష్టం అక్కడికి వెళ్తే. ఆయన కళ్ళ ముందే ఇప్పుడు కమల్ హాసన్ గారు తీసుకెళ్లి డిఎంకేతో మర్జీ చేసేసారు. ఆయన ట్రై చేశారు. సరే సూపర్ స్టార్ గారు రానన్నారు, చాలా కారణాలు హెల్త్ కారణాలు. ఓకే, నేనేమంటున్నాను, పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ 10 ఏళ్ళు ఎందుకు పెట్టారు, మరి విజయ్ గారు ఎందుకు పెడుతున్నారు? ఫ్యూచర్ కోసం. దేవనే అయిపోవాలంటే ఇది కుదిరే పని కాదు, అది జనంతో పని. ఫస్ట్ జనం నమ్మాలి ఇక్కడ. అంటే జనం ఎట్లాగా స్పందిస్తున్నారని మీ ఉద్దేశం పవన్ కళ్యాణ్ గారికి? నేను అక్కడ చూస్తున్న ఆ జనం బట్టి, ఆయన వస్తున్న జనం బట్టి నేను చెప్పగలుగుతున్నా. ఇంట్లో కూడా చెప్తుంటా, ఇంత ముందు సినిమా క్రేజ్ ఎక్కువ ఉండింది దానికి. ఆ సినిమా క్రేజ్, అభిమానులు ఓటేస్తాడో తెలియదు, అభిమాని ఒక్కసారి ఆయన చూడాలి, అది ఎక్కువ ఉండేది. ఇప్పుడు ఏమైపోయిందంటే మీకు తెలియదేం కాదు, ఈ ఎలక్షన్స్ టైంకి వచ్చేసరికి ఏమవుతుందంటే, ఎందుకంటే నేను 2 ఎలక్షన్స్ దగ్గరుండి చూశాను కాబట్టి, నాతో బాగా మాట్లాడి ఆ ఇంటికి వచ్చి ఫోన్ చేసి వెళ్ళిన వాళ్ళు కూడా ఆపోజిట్ పార్టీ నుంచి ఉండడం వల్ల, అది కాంగ్రెస్ లోనో లేకపోతే జేడిఎస్ లోనో ఉండడం వల్ల నాతో వచ్చి మాట్లాడాల. 5 ఏళ్ళు నా ఇంటికి వచ్చి వెళ్ళిన వాళ్ళు, నాతో తిరిగిన వాళ్ళు లాస్ట్కి వచ్చేసరికి వాళ్ళ కారణాల వల్ల వాళ్ళు వేరే పార్టీలో ఉంటారు కదా, ఆ 3 నెలల ముందు, ఆ 2 నెలల తర్వాత నాతో మాట్లాడడం లేదంటే దూరం పెట్టారు, దూరంగానే ఉన్నారు. ఎందుకు అంటే ఒప్పుకోవట్లేదు, సిస్టమ్ పైనుంచి ఒప్పుకోవట్లే, పార్టీ సిద్ధాంతాలు ఒప్పుకోవట్లే. అలాంటి ఎలక్షన్ అంతమంది జనం వస్తున్నారంటే వాళ్ళు మిగతా పార్టీని ఎదురు చేసుకుని రాలేరు ఇక్కడికి. మాకు అభిమానం వెళ్తున్నాం అనలేరు ఇప్పుడు. ఎగ్జాక్ట్లీ.
ఎన్నికల మూడ్ వచ్చేసి ఎన్నికల మూడు చాలా వచ్చేసి- రోజులైంది, ఆ, ఎన్నికలు మనకి ఎక్కువ చాలా ఎర్లీగా వచ్చేసింది చాలా ఎన్నికల ఎర్లీగా మూడు. వచ్చింది. ఇంత ముందు నాకు అభిమానం కాబట్టి నేను పార్టీ మీతోనే ఉంటాను, నేను వెళ్ళేసి వస్తాను అనడానికి లేదు. ఇప్పుడు ఒప్పుకోరు. వాడు వెళ్ళాడంటే అంతే, వీడు కొంచెం డబుల్ గేమ్ ఆడుతున్నాడు అనే ఫీలింగ్ తో ఇక్కడ వాళ్ళు ఉంటారు. స్పాట్ పెడతారు అందుకనే ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉంటారు. చూడండి, కావస్తే ఇప్పుడు పెరిగింది. బాగా. ఆ రోజు కంటే అభిమానులు మాత్రం వచ్చే రోజు కంటే ఇవాళ ఓటర్ గా వస్తున్నారు. అది డిఫరెన్స్. ఓటర్ ఎక్కువ మంది వస్తున్నారు. చాలా బాగుంది అనాలిసిస్, మంచి అనాలిసిస్ చెప్పారు. అదే అంటున్నా. ఎందుకంటే ఇప్పుడు మొహమాటం ఉండదు. ఆయన హీస్ బికమ్ ఏ ప్రొఫెషనల్ పొలిటీషియన్. ఇంత ముందు అలా ఉండేది కాదు. 10 ఏళ్ళ క్రితం అలా ఉండేది కాదు. అంటే రియల్ టైం పాలిటీషియన్, Yes, real అంటే time. రియల్ టైం పాలిటీషియన్ అనడం కన్నా కూడా రియల్ టైం పీపుల్స్ లీడర్ గా షేపప్ అయ్యారు అండ్ పీపుల్ స్టార్టెడ్ బిలీవింగ్ హిమ్, Yes. ఫాలో అవుతున్నారు, రెస్పాండ్ అవుతున్నారు అవుతున్నారు. ఆయన మాట్లాడిన అదే మాటలకి. అంటున్నాను, మెయిన్ అదే అంటున్నా. ఆ స్పందన వచ్చింది ఇప్పుడు. సో అప్పటికి ఇప్పటికి ఏంటంటే జనం పెరిగారు. వచ్చే జనం ఆయన చూడడానికి మాత్రం రావట్లేదు. అంటారు నేను చేసుకుని. ఎస్, చూడడానికి రావట్లే, చూడడానికి మాత్రమే రావట్లే. ఇది బాగుంది, కేవలం చూడడానికి మాత్రమే రావట్లే. అంతకుముందు చూడడానికి వచ్చారు. అంతకుముందు నీకెందుకు మేము ఉన్నాం లేరా మా హీరో అని వచ్చారు. ఇప్పుడు అది కాదు, వస్తే ప్రాబ్లం ఇక్కడ. వాళ్ళు రెగ్యులర్ ట్రాన్స్ఫరల్ కట్ అయిపోయి రావాలి. కట్ అయిపోయి రావాలి. కట్ అయిపోయి వచ్చిన వాళ్ళు వస్తున్నారు. లేదు 100% ఈయన కోసం వచ్చిన వాళ్ళు వస్తున్నారు. సో ఆ డిఫరెన్స్ కనిపిస్తాం. మంచి మంచి ట్రాన్స్ఫర్మేషన్. అటు కూడా మీరు చూసుకుంటే ఇంకా ఓపెన్గా చెప్పాలంటే ఒకవేళ మనకి ఫ్రీబీస్ ఎవరేమో అని ఎక్కువ మంది వస్తున్నారు ఇక్కడ. మీకు పాయింట్ అర్థమైందా? ఒకవేళ ఏదైనా అటు ఇటు జరిగి సేమ్ గవర్నమెంట్ కంటిన్యూ అవుతాయి, ఆ ఫ్రీబీస్ కట్ అయిపోతాయేమో. ఒకసారి వెళ్ళి గంట కూర్చొని వచ్చేద్దాం వైఎస్ఆర్సీపీకి. ఓకే, అర్థమైంది మీకు? అర్థమైంది. ఆ జనం ఇప్పుడు ఇక్కడ ఎక్కువయ్యారు. మీరు చెప్పారు 10 ఏళ్ళ క్రితం పవన్ గారికి వచ్చిన జనం ఉన్నారే చూడడానికి వచ్చిన వాళ్ళు. అవును. అలాగే ఇప్పుడు ఇక్కడ ఎక్కువయ్యారు. ఒరిజినల్ ఓటర్ అక్కడే ఉంటుంది. బాగుంది నా అనాలిసిస్. మీ అనాలిసిస్ బాగుంది. మరి మీ అనాలిసిస్ ప్రకారం అయితే కూటమే గవర్నమెంట్ ఫామ్ చేయాలి. మీ బీజేపీ సపోర్ట్ చేస్తున్న మీ కూటమే. డెఫినెట్లీ బీయింగ్ ఏ బీజేపీ మ్యాన్ ఐ ఆల్వేస్ సపోర్ట్ ఎన్డీఏ అండి. అంతే కదా, సింపుల్ లాజిక్. అంటే మీరు చాలా లాజికల్ గా చెప్పారు. దాన్ని ఏదో ఊరికే సైకో ఫ్యాన్సీతోని మా కూటమి గెలిచేస్తుందని లేదు. నినాదాలు చేయట్లేదు. మీరు లాజికల్ గా పవన్ Yes. కళ్యాణ్ గారి వైపు నుంచి బీజేపీని ఎందుకు వై బీజేపీ షుడ్ బి ఓటెడ్ టు పవర్ అన్నది మీరు ఈ పిల్లలు వెళ్ళి పేరెంట్స్ కి చెప్పి, సో మేమంతా ప్రపంచం అంతా తిరుగుతున్నాము, దిస్ ఈస్ వాట్ వీఆర్ టుడే బికాస్ ఆఫ్ బీజేపీ ఇన్ ది సెంటర్ అని ఏవో అలాంటి ప్లీడింగ్ పిల్లలు కూడా Yes. పెద్దలతో చేయడం అన్నది రేపు ఇంపాక్ట్ చూపిస్తుంది. ఇవాళ నేను ఇంకోటి కూడా అడుగుతానండి. చాలా ఉన్నాయి మన దగ్గర. లైక్ ఇప్పుడు ఆధార్ కార్డు తీసుకుందాం కాసేపు. ఇన్నిలు కావాలి ఆధార్ కార్డు అనే దానికి. నేను పెద్ద భయంకరమైన మేధావులు కూర్చుంటే కానీ ఆధార్ కార్డు ఎందుకు ఇంతకాలం మొన్నటి వరకు రాలే? మరి 50 ఏళ్ళు 60 ఏళ్ళు ఎన్నెన్నో చేశారు కదా, అవును, మరి ఎందుకు మారలేదు? ఎందుకు చిన్న ఐడెంటిఫికేషన్ రాలా ప్రతి ఇండివిజువల్ కి? ఎంత 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 వెరీ హెల్ప్ఫుల్, స్మాల్ థింగ్ అండ్ హెల్ప్ఫుల్. ఎంత హెల్ప్ఫుల్ అండి. ఎంత స్మాల్ థింగ్ అండి అది. అది నాకు ఎప్పటి నుంచి డౌట్ ఉండేది. అసలు ఎందుకు ఇవన్నీ, ఎందుకు ఇలా చాలా ఈజీగా చేయవలసి కూడా ఎందుకు ఆపెట్టారు ఇన్నేళ్ళుగా? చాలా సింపుల్ అని ఎందుకు అదే ఆపెట్టారు? విజయ్ కూడా దాని మీద మళ్ళీ ప్రతిస్పంద రియాక్ట్ అయ్యాడు, ఎగ్నెస్ట్ గా రియాక్ట్ అయ్యాడు కదా విజయ్ కూడా. ఏది ఈ ఇన్ఫిల్ట్రేటర్స్ ని వాళ్ళందరినీ అవాయిడ్ చేయడం కోసం అని చెప్పి అవును వేరే ప్రోగ్రామ్ చేసినప్పుడు అవును తీసిపారేయడానికి ఎంతమంది ఉన్నారు, అవును ఆ అమెండ్మెంట్ యాక్ట్ ఏదో వచ్చినప్పుడు. అవును అదే అంటున్నాను. ఎంతసేపు అండి, ఇప్పుడు మనకు తెలుసు ఎంతమంది రెఫ్యూజీస్ లోపల ఉన్నారు, ఎంతమంది వచ్చి సైలెంట్ గా దూరిపోయారు, ఎంతమంది వాంటెడ్లీ దూరారు, ఎంతమంది వాంటెడ్ గా దూరిపోయారు. లోపల దూరిపోయి వాళ్ళకి షెల్టర్ దొరుకుతుంది అంటే ఎక్కడ లోపం ఉన్నట్టు? అవును, అటు బంగ్లాదేశ్ నుంచి కానీ ఇటు పాకిస్తాన్ నుంచి కానీ ఇంతమంది లోపలికి వచ్చేసి డాక్టర్లు అంటున్నారు, సింపథైజర్స్ అంటున్నారు వాళ్ళని. ఒక డాక్టర్ అంటే ఎంత రెస్పాన్సిబుల్, ఎప్పటి నుంచి ఉండి ఉంటాడు ఇక్కడ? అంటే వీళ్ళు 25-30 ఏళ్ళ క్రితమే లోపలికి ఎంటర్ అయిపోయి ఇక్కడ బేస్ వేసేసుకుని ఇక్కడ శుభ్రంగా అన్నిటికంటే ఇప్పుడు మనతో పాటు ఉండే చాలా మంది ఉన్నారు, మనం మాట్లాడుతూ ఉంటాం, అందరితో ఉంటాము. సడన్ గా ఓ రోజున వాళ్ళకి ఒక చిన్న మెసేజ్ వచ్చేసరికి వాళ్ళు మారిపోయి వెళ్ళి వేరే పనులు చేస్తున్నారు. అవును. హౌ యూ ఐడెంటిఫై దెమ్?
అంటే రూట్ లెవెల్లోనే తప్పు జరిగిపోయాయి. రూట్ లెవెల్లోనే తప్పు రాంగ్స్ జరిగిపోయింది. జరిగిపోవడం వల్ల ఇప్పుడు ఏంటంటే అవన్నీ వృక్షాలు కూర్చున్నాయి. ఎలా ఐడెంటిఫై చేస్తాం? దానికి ఏదో బేస్ కావాలి కదా, అవును. తెలుసుకోవాలిగా, తెలుసు. గవర్నమెంట్ తెలియాలిగా. అసలు 150 కోట్లు 150 కోట్లు అంటారు. ఎక్కడి నుంచి 150 కోట్లు ఎందుకు వచ్చేసారు? ఎందుకు ఎవరు వీళ్ళంతా? మనమేమో మా నాన్నకి 5 మంది పిల్లలు, మా తాతకేమో 7 మంది పిల్లలు, 5 మంది పిల్లలు, 6 మంది పిల్లలు ఇలాగ. మనకు వచ్చేసరికి ఇద్దరేగా. ఫ్యామిలీ ప్లానింగ్ మళ్ళీ మన ఫ్యామిలీ ప్లానింగ్ తోసి మనకి ఇద్దరే, మనమేం తగ్గిపోయాం. కానీ జనాభా పెరిగిపోతా ఉంది. ఎక్కడి నుంచి పెరిగిపోయారో నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ చూస్తే రేషియోలు చూస్తుంటే అసలు మన 1947 నుంచి వాళ్ళ రేషియోలు చూస్తుంటే ఒక్కొక్క రిలీజన్ ఎక్కడికెక్కడికో ఉన్నాయి. అసలు అన్బిలీవబుల్ డిఫరెన్స్ బిట్వీన్ రేషియోస్ అండి. అవును. అవును. పాపులేషన్ రేషియో తీసుకుంటే ఆ రోజుకి 47కి ఈ రోజు తీసుకుంటే అసలు ఎక్కడికి కొన్ని రిలీజన్స్ ఎక్కడికో వెళ్ళిపోయాయి.